ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే జనవరి 4వ తేదీన నిరవధిక సమ్మె చేపడతామని గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి సిఐటియు మండల అధ్యక్షులు దేవులపల్లి రాజమౌళి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు అనుబంధ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు సరిపడా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు నంగునూరు మండలానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికులందరూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టోకెన్ సమ్మె చేస్తున్నాము. ఇది రేపు కలెక్టర్ ఆఫీస్లో ధర్నా ఉంది. ఈ 2 రోజుల కార్యక్రమం ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులకు సరిపడే వేతనాలు లేవు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకు మల్టీపర్పస్ విధానం పెట్టి గ్రామ పంచాయతీ కార్మికులను చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ మా డిమాండ్స్ పరిష్కరించాలని 2 రోజుల సమ్మె ఇప్పుడు ఈరోజు మేము పెట్టినాము. ఈ సమ్మెకు సిఐటి నాయకులు వాళ్ళ పిలుపు మేరకు సిఐటి జేఏసీ మొత్తం సిపిఎం జేఏసీ అన్నీ కలిపి ఈ సమ్మెను మేము పూర్తిగా చేస్తున్నాం. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా ఉంది. దానికి కూడా అందరం జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేద్దాం అని తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో ఈరోజు మరియు రేపు టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది. కాబట్టి రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి ధర్నా చేస్తామని చెప్పి మేము ప్రత్యేకంగా తెలుపుతున్నాము. రెండోది, మా జీతాలు పెరగాలి, పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్లు వర్తించాలి. అదేవిధంగా మాకు కేటగిరీ వైజ్గా వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ రేపు మేము టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది. కాబట్టి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజులలో జనవరి 4 తారీఖు నాడు నిరవధిక సమ్మె చేస్తామని మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము.